సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇప్పుడు ఒక చిన్న జిరాక్స్ సెంటర్ తక్కువ బడ్జెట్లో ఒక జిరాక్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసుకొని లైఫ్లో ఎలా సెటిల్ అవ్వచ్చో అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. దీని ప్రకారం అందరికీ తెలిసింది, జిరాక్స్ సెంటర్లో పెద్ద పెద్ద మెషిన్లు ఉంటాయి, ఇన్వెస్ట్మెంటు లక్షల్లో ఉంటుంది. అంత ఇన్వెస్ట్ చేయగలమో లేదో అనుకుని చాలామంది చేద్దాం అనుకుని కూడా చేయని వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారి మెషిన్లు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్తో తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్తో దొరుకుతున్నాయి మార్కెట్లో. అది అందరికీ తెలిసిన బ్రాండ్లు జిరాక్స్ అని, కెనాన్ అని, ఇంకా రీకో అని, షార్ప్ అని, రకరకాల అందరికీ తెలిసిన బ్రాండ్లు ఉన్నాయి. ఎక్కువ మందికి తెలియంది క్యోసరా అనే ఒక బ్రాండ్. అది తైవనీస్ కంపెనీ. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఆ ఇంజిన్ స్పీడు 40 కాపీలు వస్తాయి నిమిషానికి. దాంట్లో జిరాక్స్ తీసి కాపీస్ చేసుకోవచ్చు, ప్రింటింగ్ చేసుకోవచ్చు, స్కానింగ్ కూడా చేసుకోవచ్చు. కలర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెన్ డ్రైవ్కి లేదా మెయిల్కి కలర్లో స్కాన్ చేసుకోవచ్చు. అలాగే పెన్ డ్రైవ్లో ఫైల్స్ ఈ మిషన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఆ మిషన్ లోపల డిస్ప్లేలో ఆ ఫైల్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా కంప్యూటర్లు అవసరం లేకుండానే ప్రింట్ చేసేయచ్చు. ఒక ప్రింట్ తీయడానికి అయ్యే ఖర్చు పేపర్ ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం సుమారుగా 40-50 పైసలు అవుతుంది. ఇక పేపర్ కాక మిషన్ రన్ అవ్వడానికి, ఒక ప్రింట్ చేయడానికి మెయిన్ అయ్యేది పౌడరు. దాన్నే ఈ లాంగ్వేజ్లో టోనర్ అంటాం. ఆ టోనరు ఈ మిషన్కి ఒరిజినల్ దొరుకుతుంది, కంపాటబుల్ రీఫిల్ ప్యాక్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ కంపాటబుల్ రీఫిల్ ప్యాక్స్తో ఒక ప్రింట్ తీయడానికి సుమారుగా 5 పైసలు ఒక సైడ్ ప్రింట్ తీస్తే అవుతుంది. 2 సైడ్లు ప్రింట్ తీస్తే ఈ 5 పైసలు ఒక సైడ్, రెండో సైడ్ 5 పైసలు కలిపి 10 పైసలు. పేపర్ ఒకవేళ 50 పైసలు అనుకున్నా 2 సైడ్లు కలిపి 70 పైసల్లో ఒక ప్రింట్ చేసేయచ్చు. ఫస్ట్ మిషన్తో పాటు వచ్చిన స్పేర్ పార్ట్స్ సుమారుగా 1,00,000 ప్రింట్ల వరకు ఒక్క స్పేర్ పార్ట్ కూడా పోకుండా మెషిన్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో 1,00,000 ప్రింట్ల వరకు జస్ట్ పౌడర్కి అయ్యేది ఈ రకంగా చూస్తే 5,000 లేదా మ్యాక్సిమం 10,000 అవుతుంది. ఇక స్పేర్ పార్ట్స్ తర్వాత 1,00,000 ప్రింట్ల తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దానికి కంపాటబుల్ స్పేర్స్ దొరుకుతాయి, లేదంటే ఒరిజినల్ స్పేర్స్ మార్చుకొని మెయింటైన్ చేయొచ్చు. స్పేర్స్ కాస్ట్ కంపాటబుల్తో మెయింటైన్ చేస్తే 5 పైసలు నుంచి 10 పైసల మధ్య అవుతుంది. సో యావరేజ్ స్పేర్స్ ఈ పౌడరు రెండు కంబైన్ చేసి మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకున్నా కూడా ఒక ప్రింట్కి అయ్యేది యావరేజ్ 10 పైసల నుంచి 20 పైసల వరకు మాత్రమే. సో 2 సైడ్లు ప్రింట్ తీసినప్పుడు పేపర్ ఒకటే వాడతాం కాబట్టి పేపర్ కాస్ట్ 50 పైసలు అనుకుంటే 2 సైడ్లకి విత్ స్పేర్స్ అన్నీ కలుపుకొని 10 పైసలు అనుకుంటే 50 పైసలు ఒక సైడ్, 10 పైసలు రెండో సైడ్ 10 పైసలు, 70 పైసలు. ఇంకా హయ్యర్ సైడ్ తీసుకున్నా ఇంకొక 20 పైసలు అయినా 90 పైసల్లో 2 సైడ్లు ప్రింట్ అయిపోతుంది పేపర్తో కలిపి, పవరు అన్నీ కలిపి. అదే మనం ఒక కాపీకి, ఒక ప్రింట్కి ఇప్పుడున్న మార్కెట్లో ₹2 నుంచి ₹5 వరకు ఎక్కడైనా ఛార్జ్ చేయడం మనం చూస్తున్నాం. ఒకవేళ ఒక సైడ్కి ₹2 ఛార్జ్ చేస్తే సో 2 సైడ్లకి ₹4 ఛార్జ్ చేయగలుగుతాం. మనకు అయ్యింది 2 సైడ్లకి ₹1 అనుకున్నా కూడా ₹3 2 సైడ్లకి కలిపి మార్జిన్ ఉంటుంది. అవి అన్ని ప్రింట్లు వచ్చేవన్నీ మనకి 2 సైడెడ్ రాకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఒక సైడే ప్రింటింగ్ వస్తుంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా ఒక సైడ్ ఛార్జ్ చేసినప్పుడు ₹2 ఛార్జ్ చేస్తాం కాబట్టి మనకు అయ్యేది 50 పైసలు ప్లస్ 20 పైసలు 70 పైసలే కాబట్టి ₹30 అనేది మిగులుతుంది. సో ఎక్కడ కొంచెం
పాపులేటెడ్ ఏరియాస్లో ఒక చిన్న జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నా, దాంతోపాటు ఇంటర్నెట్ సెంటర్ లేదా మనీ ట్రాన్స్ఫర్, టికెట్ బుకింగ్, ఆన్లైన్ సర్వీసెస్ ఆఫర్ చేసే సెంటర్ పెట్టుకున్నా, రోజుకి ఎంత లేదన్నా 100 నుంచి 200 ప్రింట్లు వస్తాయి. ఈ క్యోసరా ఎకోసిస్ 2040DN అనే మెషిన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు స్పీడు 40 కాపీలు 40 ప్రింట్లు నిమిషానికి రావడం. ప్రింట్ చేయాలన్నా జిరాక్స్ చేయాలన్నా 2 సైడ్లు ఆటోమేటిక్గా చేయగలగడం ఈ మెషిన్లో ప్రత్యేకత. తర్వాత 38,000 బడ్జెట్ ఇంక్లూజివ్ ఆఫ్ GST 18% అంటే మనకి ఈ ఫీచర్స్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అది. దానికి రోజుకి 100 ప్రింట్లు సుమారుగా మినిమం తీయగలం అనుకుంటే, ప్రింట్కి సుమారుగా ₹2 మిగులుతుంది అనుకుంటే, 2 సైడ్లు తీసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మిగులుతుంది అనుకుంటే, 100 ప్రింట్లు తీస్తే రోజుకి నెలకి సుమారుగా 3,000 ప్రింట్లు అవుతాయి. కాబట్టి ప్రింట్కి ₹2 మార్జిన్ వేసుకుంటే 6,000 ఒక నెలకి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే, ఒక 6 నెలలు లేదా మహా అయితే 7 నెలల్లో మన పెట్టుబడి మనం రికవర్ చేసుకోవచ్చు. అదే 100 ప్రింట్ల కన్నా ఎక్కువ ఉన్న సందర్భాల్లో, ఎక్కువ ఉన్న దగ్గర 6 నెలల బదులు 3 నెలల్లోనే రికవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెషిన్ పనిచేసినంతకాలం, అంటే సుమారుగా ఇంకొక 2 సంవత్సరాలు, మెషిన్ అంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుంది. 3 సంవత్సరాల్లో ఒక 3 లక్షలు 4 లక్షల ప్రింట్లు తీయగలిగితే పెట్టుబడికి కనీసం 5-6 రెట్లు ఏం చేయగలిగే పొటెన్షియల్ ఇందులో ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పొటెన్షియల్ ఉన్న బిజినెస్లో మనం చూస్తే తక్కువ ఉంటాయి. అది కూడా కస్టమర్లకి సర్వీస్ చేసుకుంటూ కంఫర్టబుల్గా, ఎక్కువ టెన్షన్ లేకుండా చేయగలిగే బిజినెస్ ఇది. ఈ ప్రింటింగు, జిరాక్సు, ఈ స్కానింగ్ వర్క్స్ అనేవి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పెరిగేదే కానీ జనాభా పెరుగుదలను బట్టి తగ్గడం అనేది ఉండదు. సో దీనికి డిమాండ్ ఎక్కడున్నా, ఏ ఊరిలో పెట్టుకున్నా, ఏ ఏరియాలో పెట్టుకున్నా డిమాండ్ ఉండడమే కానీ డిమాండ్ తగ్గడం జరగదు. సో మరిన్ని వివరాల కోసం ఈ కింది చిరునామాకి సంప్రదించండి, లేదా ఈమెయిల్ చేయండి, మెసేజ్ చేయండి, లేదా ఫోన్ చేయండి. మేము దాదాపుగా 12 గంటలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకొని దీన్ని ఒక బిజినెస్ ఆప్షన్గా పెట్టుకొని ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి మేము అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తాం, లైఫ్లో సెటిల్ అయిపోయేటట్టు చేస్తాం.